అంటే యాక్చువల్లీ ఇంత అంటే ఈ ధర్మాన్ని తెలుసుకొని వాళ్ళు, ఈ రహస్యాన్ని తెలుసుకొని వాళ్ళు ధర్మం ముసుగులో వాళ్ళకు వాళ్ళే ఫీల్ అయిపోతూ, వాళ్ళకు వాళ్ళే ఈ ధర్మాన్ని రక్షించాలని తిరుగుతున్నారు. 70% అక్షరాస్యత కలిగిన సమాజంలో ఏదైతే కులం పేరిట సనాతన ధర్మం పేరిట అవమానాలకు గురవుతున్న వాళ్ళు మరి నిత్యం జరుగుతున్న అంటే 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతున్న అన్ని సార్వత్రిక ఎన్నికలలో మతోన్మాద పార్టీ అయిన బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకు అనుసరిస్తున్నారు? మరి వాళ్ళకు విషయం అర్థం కాదు. అదే వీళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా జాతీయవాదం అన్న ఒక మత్తులో మునిగిపోతున్నారు. వీళ్ళు మనం హిందువులము, మనం పరిపాలించాలి అనే ఒక ఆలోచనతోటి వీళ్ళందరూ తయారవుతున్నారు. తెలంగాణలో కూడా ఆ ట్రెండ్ కొద్దిగా స్టార్ట్ అయింది. తెలంగాణలో చాలా ప్రగతిశీల ఉద్యమాలు ఇక్కడ జరిగాయి, కమ్యూనిస్ట్ పోరాటాలు జరిగాయి, కాంగ్రెస్ పోరాటాలు జరిగాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ చాలా కాలంగా నాకు తెలిసి అంటే బీజేపీ ఏర్పడ్డ కాలం నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చింది. గతంలో ఒక్కడే ఒక ఎంపీ మన దగ్గర ఉండేది, ఆయన జంగారెడ్డి. ఆ తర్వాత 2019 లోక్సభ ఎలక్షన్స్లో 4 సీట్లు గెలుచుకున్నది. 4 సీట్లు గెలుచుకోవడానికి కారణము బీజేపీ సొంత బలం కాదు. బీఆర్ఎస్ బీజేపీకి ఇచ్చిన హామీ మేరకి 4 సీట్లు గెలిపించింది. ఇప్పుడు కూడా బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ నాకు తెలిసి నేనే అనుకుంటున్నా బీఆర్ఎస్ఏ బీజేపీని గెలిపిస్తుంది. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయవాదులు గెలిపిస్తారు. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది, అంటే ముఖ్యంగా గ్రామ సీమల్ని డామినేట్ చేస్తున్నటువంటి కొన్ని కులాలు స్థానికంగా చూసినప్పుడేమో మేము రెడ్లమని, మేము కాపులమని, మేము కమ్మలమని, వేలమని ఆలోచిస్తారు. అధికారం మా చేతిలో ఉండాలనుకుంటారు. జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు మేము జాతీయవాదులుగా మారిపోతాం, హిందూవాదులుగా మారిపోయి బీజేపీకి ఓట్లు ఇస్తారు. ఆ రకంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ ప్రజల్లో బీజేపీకి పలుకుబడి లేదు, యాక్సెప్టెన్స్ లేదు. తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, సౌత్ ఇండియాలో బీజేపీ గెలిచే అవకాశం లేదు. అయితే రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు, కాంగ్రెస్ ముందుకు చర్చకు పెట్టినటువంటి కొన్ని విషయాలు. వాటి మూలంగా గ్రామ సీమల్ని, రూరల్ ఏరియాని కంట్రోల్ చేస్తున్నటువంటి అగ్రకుల భూస్వామ్య శక్తులు కాంగ్రెస్ పార్టీని ఓడించినాయి. ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో లాస్ట్ ఎన్నికల్లో కేవలం 6 సీట్లతోటి అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈసారి ఏమైంది? 103 సీట్లు కోల్పోయింది. రెండోసారి అయినా అధికారంలోకి వస్తుందేమో అని ఆలోచిస్తే అక్కడ అధికారంలోకి రాకపోగా 100 సీట్లు కోల్పోయింది. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనగణన గురించి అధికంగా మాట్లాడటం, ఆయన బాగా నొక్కి ఒక్కానించాడు. బీసీ జనగణన జరగాలి, బీసీల వాటా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా వాళ్ళకి దక్కాలి, అన్ని రంగాల్లో దక్కాలి అని చెప్పి మాట్లాడారు. అది కరెక్టే, ఆయన చాలా రైట్ పాయింట్ లేవనెత్తాడు. మరి మా గురించే మాట్లాడుతున్నాడు, మేము గెలిపించుకోవాలని బీసీలు ఎందుకేరు ఓటు? అంటే సోయి లేకపోవడమా ఏంది అసలు? బీసీలకి చైతన్యం లేదు. ఒకటి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాని అంతా గమనిస్తే అది ఇంకా భూస్వామ్య వ్యవస్థలో కూరుకుపోయి ఫ్యూడల్ సిస్టంలో ఉన్నది. అంటే అగ్రకులాలే, భూస్వాములే మధ్యప్రదేశ్ యొక్క సామాన్య ప్రజా జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఓటు నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు వాళ్ళకి, వాళ్ళు బీసీలైనా ఎస్సీలైనా. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న ఫ్యూడల్ శక్తులు, బీజేపీలో ఉన్న ఫ్యూడల్ శక్తులు ఇద్దరు కలిసి కాంగ్రెస్ను ఓడించారు. రాజస్థాన్లో కూడా అదే. రాజస్థాన్లో ఇంకా అదనంగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిపిఎంని, బిఎస్పిని, ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి ఆదివాసీ పార్టీలని, సిపిఐ పార్టీని కూటమిలోకి తీసుకోలేదు. మేమే గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒంటరిగా పోటీకి పోయారు. ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి. బిఎస్పికి 3 సీట్లు వచ్చాయి, సిపిఎంకి 3 సీట్లు వచ్చాయి. 2 ఆదివాసీ పార్టీలు కొత్తగా ఏర్పాటు చేస్తే ఒక్కొక్క దానికి 3 సీట్లు వచ్చాయి. ఇంకో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఫలితంగా ఏమైందంటే ఓట్లు చీలిపోయాయి. ఓట్లు చీలిపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో రెండోసారి అధికారంలోకి రాకుండా ఓడిపోయింది.
ఛత్తీస్గఢ్లో ఆదివాసుల గురించి ఒక విప్లవకారులాగా మాట్లాడిండు రాహుల్ గాంధీ. ఈ దేశం మీది ఏనాడైనా సరే ఈ దేశాన్ని మీరే పరిపాలించాలి, ఈ జమీన్ జంగల్ అనేది అంతా మీవే, కాబట్టి ఆదివాసుల కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పి మాట్లాడారు. సో ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసీయేతర కులాలు సమూహాలు అట్లాగే అగ్రకులాలన్నీ కూడా ఈ దేశం మొత్తాన్ని రాహుల్ గాంధీ ఆదివాసులకు అప్పచెప్పేటట్టున్నాడు, కాబట్టి దీన్ని మనం ఓడించాలని వాళ్ళు ఓడించారు. అంటే ఆయన ఉద్దేశాలు మంచివే, కానీ అవన్నీ ఓపెన్గా మీరు బహిరంగంగా చెప్పడం మూలంగా ఎవరికైతే ఆ విషయాలు అవసరమో వాళ్ళు కూడా స్పందించట్లేదు. మీరు చెబుతున్న విషయాలకి వ్యతిరేకంగా ఉండే శక్తులు మొత్తం మిమ్మల్ని ఓడిస్తున్నాయి.